హాయ్ అండి. ఈరోజు బెండకాయ కొబ్బరికారని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రసం సాంబార్ ఏమీ లేకపోయినా కూడా ఊరికనే అలా కలుపుకొని తినేయచ్చు. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక చెక్క కొబ్బరికాయ ముక్కలు, 2 స్పూన్ల కారం, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లేత బెండకాయలు, చిన్న సైజు బెండకాయలు చాలా బాగుంటాయి. బెండకాయలు వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఇందాక చేసుకున్న కొబ్బరి కారం కూడా వేసుకొని 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. Please subscribe my channel.